अस्सलाम वालेकुम, आदाब। मैं हूं अमीम शरीफ और आप देख रहे हैं अम्मा न्यूज़ उर्दू खबरनामा। खबरनामे की शुरुआत करते हैं हेडलाइन से। तेलंगाना कांग्रेस मुहिम कमेटी का पहला इजलास कल। रेवंत, भट्टी, के.सी. वेणुगोपाल करेंगे शिरकत। कंदी श्रीनिवास रेड्डी की खिदमत है बेमिसाल। ज़रूरतमंदों को खाना खिलाने का सिलसिला जारी। मौसम की तब्दीली की वजह से आशोब चिश्म के वाक़यात में इजाफा। परेशान होने की ज़रूरत नहीं, सफाई का ख़ास ख्याल रखने माहिरीन का मशवरा। और अब ख़बरों की तफसील। तेलंगाना कांग्रेस मुहिम कमेटी की पहली मीटिंग कल मुनक़्क़िद होगी। भट्टी विक्रमार्कर, टीपीसीसी सदर रेवंत रेड्डी और मुहिम कमेटी के अरकान इस इजलास में शिरकत करेंगे। इस इजलास में इंतखाबी अमली और रहनुमाओं के दरमियान हम आहंगी पर बातचीत का इम्कान है। पीएसी का इजलास कल दोपहर 2 बजे शुरू होने का इम्कान है। कांग्रेस के रियासती क़ायद कंदी श्रीनिवास रेड्डी अपनी सियासी व समाजी खिदमत के सबब अवामी मकबूलियत हासिल कर रहे हैं। कंदी श्रीनिवास रेड्डी की जानिब से ज़रूरतमंदों को खाना खिलाने का सिलसिला जारी है। रोज़ाना सैकड़ों अफराद इस कैंप से इस्तिफ़ादा हासिल करते हुए कंदी श्रीनिवास रेड्डी को दुआओं से नवाज रहे हैं। పల్లె తిరుగుతుంటే జనమంతా ఏకమైన అనుకోలేదు మన ఊరు మనవాడు మన తోడు మన నీడగా పదులైన పాటలతో జనాన్ని మేల్కొలిపెరా ఆదిలాబాదు ప్రజలను ఒక్కటిగా శ్రీనివాసన్న వస్తున్నాడదిగో. గెలుపు నీరే కందిసినన్న అడుగులు అడగై వస్తున్నామన్నా అలుగులేదు కందిసినన్న గెలుపు ఎవడెన్ని మాటలు చెప్పుతున్నా ఎన్నెన్ని ఆశలు చూపుతున్నా ఎవడెన్ని మాటలు చెప్పుతున్నా ఎన్నెన్ని ముందున్న నాయకులంతా మమ్మల్ని ఆగము చేసిండ్రు అన్నా ముందుండి నడిపించు అన్నా మిమ్మల్ని గెలిపించి తీరుతామన్నా। आमतौर पर बरसात के मौसम में मुख्तलिफ बीमारियों के फैलने का इम्कान रहता है। मलेरिया, डेंगू और फ्लू के साथ साथ आँखों में इन्फेक्शन भी लोगों में उलझन का बाइस बन रहे हैं। स्कूली तलबा में आँखों का इन्फेक्शन ज़्यादा पाया जाता है। सोशल वेलफेयर हॉस्टल्स में तलबा की बड़ी तादाद आँखों के इन्फेक्शन का शिकार है। जुनूब मगरबी मानसून के फैलाव और कम दबाव के असर की वजह से मुत्तहिदा ज़िला आदिलाबाद में बारिश तेज़ हुई और तेज़ हवाओं के बाइस मौसम बदल गया। इससे ये वायरस तेज़ी से फैल रहा है। डॉक्टर्स की जानिब से साफ़ सफाई का ख़ास ख्याल रखने का मशवरा दिया जा रहा है। ఈ మధ్యలో ఈ లాస్ట్ 1 వీక్ నుంచి రిమ్స్ ప్రభుత్వ హాస్పిటల్లో ఏదైతే కంజక్టివిటీస్ కళ్ళ కేసులు రోజు పెరుగుతున్నాయి. లాస్ట్ వీక్ స్టార్టింగ్ చూస్తే పర్ డే ఓపీ 100 to 120 ఉండేది. ఇప్పుడు 200 దాటుతుంది. ఇప్పుడు కూడా నేను పైన రౌండ్ చేసి వచ్చాను. ఆల్మోస్ట్ మార్నింగ్ నుంచి ఇప్పుడు 120 130 చూసేశారు. ఇంకా పెద్ద లైన్ ఉంది. సో నేను అబ్జర్వ్ చేసేదంటే ఈ సీజనల్ డిసీజెస్ ఇవి. సో ఏదైతే అది కంటేజియస్ అంటారో దాన్ని వైరల్ కావచ్చు, బ్యాక్టీరియల్ కావచ్చు, క్లైమేటియల్ కావచ్చు.
సో మన ఆదిలాబాద్ జిల్లాలో చాలా మటుకు ఇప్పుడు కేసెస్ పెరుగుతున్నాయి. నేను ప్రజలకు కోరుకునేది ఏంటంటే ఖచ్చితంగా ఎవరికైనా కళ్ళకి వస్తే ఇమీడియట్గా రిమ్స్కి వచ్చి ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఎంతమంది వచ్చినా మేము ట్రీట్మెంట్ ఇవ్వడానికి మేము హెచ్ఓడి ఆప్తాల్ డిపార్ట్మెంట్ నేను మాట్లాడాను. కావాల్సిన డ్రగ్స్ ఉన్నాయి, స్టాఫ్ ఉన్నారు, ప్లస్ డాక్టర్లు కూడా ఉన్నారు, ప్లస్ మేము ఓపీ టైం కూడా ఎక్స్టెండ్ చేశాము. అదేవిధంగా డిఎంహెచ్ఓ కూడా నాకు రిక్వెస్ట్ చేశారు. ఎందుకంటే పిఎస్సీలో సిఎస్లో కానీ ఆ శ్రమ్ స్కూల్లో కానీ కేసెస్ చాలా ఎక్కువ వస్తున్నాయి కనుక వాళ్ళు ఏ టైంకి వచ్చినా మేము ట్రీట్మెంట్ చేయడానికి సిబ్బంది రెడీ ఉన్నారు. రాథోడ్ చంపత్రావు ఐ స్పెషలిస్ట్. ఇది ఈ మధ్య ఇప్పుడు కంజక్టివైటిస్ అని వస్తుంది. ఇది వాతావరణ చేంజెస్ వల్ల జస్ట్ లైక్ మన కరోనా వచ్చించడం మొన్న జస్ట్ ఇది కూడా ఒకళ్ళు వచ్చిన తర్వాత మనము వేరే వాళ్ళు కూడా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇది మోస్ట్లీ జూన్ జూలై మంత్లోనే వస్తుంది. ఇది కొన్ని వైరల్ కొన్ని బ్యాక్టీరియల్ కూడా ఉంటుంది. ఇది కొన్ని 1 వీక్ వరకు పెయిన్, రెడ్నెస్, వాటరింగ్, ఇరిటేషన్ అట్లా ఉంటాయి. దీనికి మనకి అవాయిడ్ చేయాలి. జస్ట్ ప్రొటెక్టివ్ గ్లాసెస్ వాడాలి. తర్వాత మనం ఎవరికి వచ్చిందంటే వాళ్ళతో దూరం ఉండాలి. తర్వాత మన ఇంట్లో ఎవరు ఉన్న వాళ్ళ లినిన్స్ అంతా సపరేట్ పెట్టి మన అందరికీ స్ప్రెడ్ కాకుండా. తర్వాత మన ఇంతకుముందు వైరస్ అప్పుడు శానిటైజర్ వాడచ్చు. అట్లా ఈ చిన్నపిల్లలు వస్తే వాళ్ళ చేతులు కడిగి బెస్ట్ వేడి నీళ్ళతో వాళ్ళ కన్ను కడిగి యాంటీబయాటిక్ డాస్ వాడితే ఈ 1 వీక్లో అట్లా తగ్గిపోతాయి. దీంతో మనకి భయం ఏం లేదు. కొన్ని రోజులు ఉండి అది ఆటోమేటిక్గా వెళ్ళిపోతాయని. तरोड़ा पुल जहां से रोज़ाना हज़ारों लोग सफ़र करते हैं, तबाह होकर महीनों गुजरने के बावजूद इसकी मरम्मत नहीं की गई। इसके अलावा हालिया शदीद बारिशों की वजह से आर्जी सड़क भी बह गई और इस रास्ते से बड़ी गाड़ियों की आमोदरफ्त मुकम्मल तौर पर बंद हो गई। इस पुल से सिर्फ मोटरसाइकिल सवार और पैदल चलने वाले ही अपनी मंजिल तक पहुंच सकते हैं। इस तरफ से कारों, ऑटोस और दिगर बड़ी गाड़ियों को जाने की इजाज़त नहीं है। आवाम अपनी राय का इजहार कर रहे हैं कि अगर मुस्तकबिल को जहन में रखकर पहले ही मियारी अंदाज में बनाया जाता तो आज इस सूरत हाल का सामना ना करना पड़ता। आवाम ने अरबाब मजाज से पुल की जल्द तामीर का मुतालबा किया। जिला कलेक्टर आदिलाबाद राहुल राज ने कहा कि बच्चों की सेहत के लिए अल्बेंडाजोल गोलियां ज़रूर लेनी चाहिए। ज़िला कलेक्टर ने मुकामी कोलम आश्रम स्कूल में मुनाकिद नेशनल डिवॉर्मिंग डे प्रोग्राम में बतौर मेहमान खुसूसी शिरकत की। इस मौके पर कलेक्टर ने कहा कि ज़िले में 3 अगस्त से 10 अगस्त तक नेशनल डिवॉर्मिंग प्रोग्राम का इनेकाद किया जाएगा। सभी को इस प्रोग्राम में शिरकत करते हुए इसे कामयाब बनाना चाहिए। इन्होंने कहा कि कीड़े बच्चों में ग़िज़ाइयत की कमी, खून की कमी, जिस्मानी और जहनी मसाइल का बाइस बनते हैं। इनसे बचाव के लिए तिब्बी अमला की जानिब से ये गोलियां तकसीम की जाएगी। सरकारी खानगी स्कूलों और कॉलेजों में ज़ेर तालीम तलबा के अलावा 1 ta 19 साल की उम्र के बच्चों में ये गोलियां तकसीम करने की अहदेदारों को हिदायत दी। Gracias.
स्वामी विवेकानंद रामकृष्ण मिशन के क़याम के 125 साल मुकम्मल होने के मौके पर रामकृष्ण सेवा समिति के ज़ेर एहतमाम 7वीं तथा 10वीं जमात के ज़िले सतह के तलबा के लिए मुकाबला जाती इम्तहानात का CBR स्कूल में इनेकाद अमल में लाया गया। आर्ट्स एंड कॉमर्स डिग्री कॉलेज की प्रिंसिपल जलगम अनीता ने इस प्रोग्राम में बतौर मेहमान खुसूसी शिरकत की। इन्होंने अपने खिताब में कहा कि नौजवानों और तलबा को स्वामी विवेकानंद की तालीमात को पढ़ना चाहिए। अगर हम इनके पैगामात को पढ़ेंगे तो हम में खुद एतमादी, इर्तिकास और हुब्बुल वतनी का जज्बा बढ़ेगा। इन्होंने कहा कि 150 साल गुजरने के बाद भी हम इन्हें याद किया करते हैं। నేడు స్థానిక CBR మోడల్ స్కూల్లో రామకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో స్వామి వివేకానంద వారి యొక్క ఆధ్యాత్మిక సందేశం గురించి విద్యార్థులకు పరీక్ష నిర్వహించడం జరుగుతుంది. ఇది స్కూల్ లెవెల్లో టెస్ట్ నిర్వహించడం జరుగుతుంది. ఈ విధంగా వివేకానంద యొక్క సందేశాన్ని విద్యార్థులకు అదేవిధంగా నేటి యువతకు తెలియజేయాల్సిన అవసరం ఎంతో ఉంది. కాబట్టి ఈ విధంగా వివేకానందకు సంబంధించిన సందేశానికి సంబంధించిన ముఖ్యంగా తన జీవిత చరిత్ర గురించే కాకుండా ఈసారి వివేకానంద ఏ విధంగానైతే తన సందేశాన్ని దేశం కోసం ఇచ్చాడో ఆ యొక్క సందేశం పైననే ఎగ్జామ్ నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి తను ఏ విధంగా దేశం యొక్క యువత ఉండాలని కోరుకున్నాడో ఆ విధమైనటువంటి దేశం కోసము మళ్ళీ మన యొక్క విద్యార్థులను యువతను తయారు చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ విధంగా వివేకానంద తన యొక్క చాలా స్వల్ప జీవితకాలంలో తను చెప్పినటువంటి సూచనలు అదేవిధంగా సందేశాలు విద్యార్థులు అవగాహన చేసుకొని ఈ విధంగా ఎగ్జామ్స్ రాయడం వల్ల పిల్లల యొక్క కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. అదేవిధంగా వాళ్ళ ఆలోచన విధానము మంచి బాటలోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధమైన ఎగ్జామ్స్ నిర్వహించడము ఎంతో అవసరం. ఈ విషయంలో నేను రామకృష్ణ సేవా సమితి వాళ్ళని హర్షిస్తున్నాను. CPM जिला सेक्रेटरी दर्शना मल्लेश ने मुतालबा किया कि आदिलाबाद ज़िले को कौमी आफत करार दिया जाए और सैलाब राहत के तहत मरकज़ से 500 करोड़ रुपये मुख्तस किए जाए। पार्टी ज़िले दफ्तर में मीडिया से खिताब करते हुए इन्होंने इन ख्यालात का इजहार किया। इन्होंने बताया कि मूसलाधार बारिश से ज़िला भर में शदीद नुकसान हुआ। कई देहातों में मकानात गिर गए और लाखों एकड़ पर खड़ी फसलों को नुकसान पहुँचा। इन्होंने फ़ी एकड़ 40,000 का मुआवजा और मरने वालों के लवाकिन को 25 लाख रुपये की इमदाद देने का मुतालबा किया। इन्होंने कहा कि ग्राम पंचायत कारकुनों की हड़ताल को हल किया जाना चाहिए और मुतअद्दी बीमारियों के फैलाव को रोकने के लिए हिफ्ज़ान सेहत को बहाल किया जाना चाहिए। రాష్ట్రంలో అట్లనే మన జిల్లాలో కనీ విని ఎరగని రీతిలో ఈ కాలంలో గత 10 రోజులు ఎడతెరిపి లేకుండా కురిసినటువంటి భారీ వర్షాలు, కొన్ని ప్రాంతాలలోనైతే వడగాళ్ళ వర్షం కూడా కురిసింది. దాంతో దాదాపు మన జిల్లాలో 50,000 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్టు ప్రాథమిక సమాచారం ఉంది. అట్లనే కొన్ని గ్రామాలలో ఇండ్లు కూలిపోయాయి, కొన్ని ఇండ్లు పాక్షికంగా ధ్వంసమయ్యాయి, కొంతమంది తినే తిండి గింజలు కూడా తడిసిపోయాయి, పంటలకు చల్లేటటువంటి ఎరువులు తడిసిపోయి పనికి రాకుండా పోయాయి. అట్లనే టేకు చెట్లు కూలిపోయి నష్టం వాటిల్లింది. మేము పార్టీగా ఈ గ్రామాలన్నింటినీ సందర్శించి ఈ ప్రభుత్వం ముందు కొన్ని డిమాండ్లు ఉంచదలిచాము, రైతుల తరపున ప్రజల తరపున. ముఖ్యంగా ఇది మామూలు విపత్తు కాదు, దీన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. జాతీయ విపత్తుగా ప్రకటిస్తే కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ఆర్థిక సాయం అందుతుంది. అందుకని అటు కేంద్ర ప్రభుత్వము ఇటు రాష్ట్ర ప్రభుత్వము పూనుకొని చర్యలకు జాతీయ విపత్తుగా ప్రకటించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ రకంగా ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు చాలా ఉన్నాయి. ఈ వరదలతోని వెంటనే ప్రభుత్వము ఆ చర్యలు తీసుకోవాలని చెప్పి వారిని ఆదుకోవడం కోసం ముందుకు రావాలని చెప్పి CPM పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. सहाफ़ियों को दरपेश मसाइल को हल करने के लिए मुत्तहिद होकर जद्दोजहद करना होगा। जुमेरात के रोज़
जिला मुस्तखर के TNGOs होम में सहाफ़ियों का हंगामी इजलास मुनक़िद हुआ और मुख्तलिफ़ उमूर पर तबादला ख्याल किया गया। इस इजलास में प्रिंट और इलेक्ट्रॉनिक मीडिया के सहाफ़ियों ने शिरकत की। इस इजलास में कई उमूर पर तबादला ख्याल किया गया। बिलखुसूस सहाफ़ियों के लिए मकानात के अलाटमेंट के हवाले से कई क़रारदादों पर बहस की गई और मुतालबात के हुसूल के लिए आइंदा के लाहे अमल पर तफसीली तबादला ख्याल किया गया। यूनियनों के अलावा एक JAC बनाने और मुस्तकबिल के काम को तरतीब देने का फ़ैसला किया गया। इस मौके पर सुरेश, देवेंद्र, वेंकटेश, बेग साहब, रवि, देवीदास, गोपी, अभिलाष, रमना, मोइस, असमत अली, अजय, सिंहाचलम, अरुण रेड्डी, अनिल के अलावा दिगर सहाफ़िया मौजूद थे। మన జర్నలిస్టులు అందరి కోరిక మేరకు ఈరోజు TNGO భవన్లో మీటింగ్ పెట్టుకున్నాం. దీనికి పట్టణ జర్నలిస్ట్తో పాటు స్టాఫర్లు మిగతా అందరు జర్నలిస్టులు అందరూ హాజరైనరు. మనకు ప్రధాన సమస్య అంటే ఇండ్ల స్థలాలకు సంబంధించి ప్రధాన సమస్య ఉంది. దీంతో పాటు ప్రైవేట్ స్కూళ్ళల్లో మన పిల్లలకు 100% రాయితీ ఫీజు రాయితీ ఇవ్వాలని చెప్పేసి జర్నలిస్టులు అందరూ కోరుతున్నారు. వీటికి సంబంధించి తీర్మానాలు కూడా చేసుకోవడం జరిగింది. ఇప్పుడు ఇండ్ల స్థలాలకు సంబంధించి రాష్ట్రంలో పలు చోట్ల CITU के रियासती ख़जानची वीर रामलू और रियासती सेक्रेटरी के रमेश ने कहा कि मरकज़ी हुकूमत मज़दूर दुश्मन, अवाम दुश्मन और जमहूरियत मुखालिफ पॉलिसियाँ अपना रही है। आदिलाबाद शहर में मुकामी कम्युनिटी बिल्डिंग में ज़िला गिर मीटिंग का इनेकाद किया गया। मेहमान खुसूसी ने इस इजलास में शिरकत की। इन्होंने कहा कि मरकज़ की BJP हुकूमत मज़दूरों, किसानों और आवाम के हुकूक़ को सल्ब कर रही है। इन्होंने कहा कि जद्दोजहद से हासिल होने वाले 29 लेबर क़वानीन को ख़त्म करके 4 लेबर कोड मुतारिफ़ कराए गए। इनका कहना था कि अवाम पर बोझ डालकर कीमतों में इजाफ़ा किया जा रहा है। इन्होंने कहा कि इन पॉलिसियों के ख़िलाफ़ एहतजाज करने के लिए इस महीने की 9 ता 10 तारीख़ को हिंदुस्तान छोड़ो के नारों के साथ 2 दिन महासभा प्रोग्राम का इनेकाद किया जा रहा है। इन्होंने कारकुनों से अपील की कि इस प्रोग्राम में कसीर तादाद में शिरकत करते हुए कामयाब बनाएं। గత 9 సంవత్సరాల క్రితం అధికారంలోకి వచ్చినటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక, ప్రజా వ్యతిరేక, రైతు వ్యతిరేక విధానాలని అనుసరిస్తుంది. ప్రజల మీద భారాలు మోపుతూ ధరల్ని విపరీతంగా పెంచుతుంది. కనివిని విరగని రీతిలో నిరుద్యోగాన్ని పెంచింది. ప్రభుత్వ రంగ సంస్థల్ని ధ్వంసం చేస్తుంది. కార్పొరేట్ సంస్థలకి, బడాబాబులకి మొత్తం కట్టబెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ విధానాల్ని, కేంద్ర ప్రభుత్వ విధానాలని నిరసిస్తూ ఈ నెల 9, 10 తేదీల్లో క్విట్ ఇండియా స్ఫూర్తితోని ఈ దేశాన్ని కాపాడుకుందాం, కార్మిక హక్కుల్ని రక్షించుకుందామనే నినాదంతో 2 రోజుల పాటు మహాపడావో కేంద్ర కార్మిక సంఘాలు పిలిపించినాయి. ఈ మహాపడావలో కార్మికులంతా పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని CITUగా పిలుపునిస్తున్నాం. ప్రధానంగా కార్మిక చట్టాలని 29 కార్మిక చట్టాలని రద్దు చేసి కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చింది. ఈ లేబర్ కోడ్లు అమలైతే ఇలా కార్మికులకి పెద్ద ప్రమాదం ఏర్పడినటువంటి పరిస్థితి ఉంది. కార్మికుల హక్కులన్నీ కూడా ప్రమాదంలో పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకనే కార్మిక లేబర్ కోడ్లని రద్దు చేయాలని, పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరల్ని తగ్గించాలని, కనీస వేతనం 26,000 రూపాయలు ప్రతి కార్మికుడికి ఇవ్వాలని, కనీస పెన్షన్ కార్మికులందరికీ 10,000 రూపాయల చొప్పున పెన్షన్ ఇవ్వాలని, స్కీమ్ వర్కర్లని, అంగన్వాడీ, ఆశా, మిడ్ డే మీల్స్ వర్కర్సు, IKP, VOAలు, సాక్షర భారతి, పశుమిత్ర తదితర స్కీములలో పనిచేసే కార్మికులందరినీ కూడా రెగ్యులర్ చేసి చట్టబద్ధ హక్కులన్నీ కూడా అమలు చేయాలని, కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ కార్మికుల్ని పర్మనెంట్ చేయాలని, రైతులకి గిట్టుబాటు ధర కల్పించాలని తదితర డిమాండ్ల పరిష్కారం కోసం రేపు మహాపడవని నిర్వహిస్తున్నాం. खबरनामे के इख्तिताम से क़ब्ल आइए एक बार फिर नज़र डालते हैं हेडलाइंस पर। तेलंगाना कांग्रेस मुहिम कमेटी का पहला इजलास कल। रेवंत, भट्टी, KC वेणुगोपाल करेंगे शिरकत। कंदी श्रीनिवास रेड्डी की खिदमत है बेमिसाल। ज़रूरतमंदों को खाना खिलाने का सिलसिला जारी। मौसम की तब्दीली की वजह से आशोब चिश्म के वाक़यात में इजाफा। परेशान होने की ज़रूरत नहीं, सफाई का ख़ास ख्याल रखने माहिरीन का मशवरा।
खबरनामे में फ़िलहाल बस इतना ही। ताज़ा तरीन खबरों के लिए देखते रहिए अम्मा न्यूज़ उर्दू खबरनामा।